ఎస్ బులెటిన్ ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ హిందూ సేఫ్ గా ఉండాలంటే బీజేపీ సర్కార్ రావాల్సిందేనన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే పాత బీజేపీ నేతలు బయటకు వెళ్లిపోవాలని, వాళ్లు రిటైర్ అయితేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయన్నారు. కేంద్ర నాయకత్వం ఈ విషయంపై ఆలోచన చేయాలని రాజా సింగ్ సూచించారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ సీఎంతో పాత నేతలు సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటారని, ఇలా సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. తానే కాదు, బీజేపీలో ఉన్న ప్రతి నేత, ప్రతి కార్యకర్త ఇదే అనుకుంటున్నారని రాజా సింగ్ తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ అజయ్, తాజాగా ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన ఈ కామెంట్స్ ను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనం చూసుకోవచ్చు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ 2-3 రోజుల్లో ప్రకటిస్తారు అనుకున్న సమయంలో రాజా సింగ్ అయితే సంచలన వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది బీజేపీలో రాజకీయ దుమారాన్ని లేపే అవకాశం అయితే లేకపోలేదు. తెలంగాణలో హిందువులు సేఫ్గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి అంటూ ఆయన చేసినటువంటి దానికి కొనసాగింపుగా చేసినటువంటి ఏదైతే మెసేజ్లు చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి బీజేపీలో అంతర్గత చర్చకైతే దారితీసే అవకాశం అయితే ఉంటుంది. మనం రాజా సింగ్ చేసినటువంటి మెసేజ్ ఏదైతే యాజ్ ఇట్ ఈజ్ గా చూస్తున్నట్లయితే తెలంగాణలో హిందువులు సేఫ్గా ఉండాలంటే తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి. బీజేపీ గవర్నమెంట్ రావాలంటే పాత సామాను బీజేపీ నుండి బయటకు వెళ్ళాలి. అంటే పాత సామాను మీన్స్ పాత బీజేపీ నేతలంతా కూడా బయటకు వెళ్లాలనేది ఆయన ఇక్కడ ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. అదేవిధంగా కేంద్ర అధికారులు దీనిపై దృష్టి సారించాలి. కేంద్ర అధికారులు అంటే బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచన చేయాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. తెలంగాణలో ఏ గవర్నమెంట్ వస్తే ఆ సీఎంతో సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు. అలాంటి మీటింగ్లు పెట్టుకుంటే బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుందా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఈ అంశం పైన బీజేపీ జాతీయ నాయకత్వం గమనంలోకి తీసుకోవాలి, కేంద్ర అధికారులు గమనంలోకి తీసుకోవాలంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనేవాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తే తప్ప బీజేపీకి తెలంగాణలో మంచి రోజులు రావు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానం చేసినటువంటి సందర్భం కనబడుతుంది. నేను కాదు, ఇది బీజేపీలో ఉన్నటువంటి ప్రతి సీనియర్ నేత, సీనియర్ కార్యకర్త అనుకునే మాటలు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానం చేయడం జరిగింది. అయితే బీజేపీలో కొంతకాలం నుండి పాత బీజేపీ నేతలు, కొత్తగా వచ్చిన బీజేపీ నేతలు, అదేవిధంగా పాత బీజేపీ నేతకే అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ కూడా చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి తరుణంలో ఈ 2-3 రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించే అవకాశం ఉన్న తరుణంలో రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత ఇంటర్నల్ గా సంచలనం రేకెత్తించే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది పాత తరం బీజేపీ నేతలంతా కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతోటి అంటగాగుతున్నట్టు కూడా ఇండైరెక్ట్ గా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇటీవల జిల్లా అధ్యక్షుల సందర్భంగా కూడా రాజా సింగ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన సొంత జిల్లా అయినటువంటి గోషామహల్కి సంబంధించిన బీజేపీ అంతర్గత జిల్లాలలో గోషామహల్కి సంబంధించినటువంటి పరిధిలో వచ్చినటువంటి జిల్లా అధ్యక్షునికి ఆయన సూచించిన పేరు కాక మరో వ్యక్తిని బీజేపీ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం అధ్యక్షునిగా నియమించింది. దానిపైన ఆయన మండిపడ్డాడు. దాని తర్వాత ఆయన పార్టీకి కొంత సమయం ఇచ్చాడు. ఆ సమయంలోపు సరైన విధంగా పార్టీ స్పందించకపోతే నేనేంటో చూపిస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనం ఈ సందర్భం గుర్తు చేసుకోవచ్చు. అయితే కొద్ది రోజులుగా ఆయన సైలెంట్ గా ఉండడంతో ఇదంతా సద్దుమైంది కావచ్చు, బీజేపీ నేతలు ఆయన బుజ్జగించారు కావచ్చు అని అనుకుంటున్న తరుణంలో రాజా సింగ్ చేసినటువంటి ఏదైతే మెసేజ్ అయితే ఉందో మళ్ళొకసారి బీజేపీని ఒక కుదిపే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఆయన బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే చర్చ అయితే సాగుతుంది. ఎవరైతే రాష్ట్రం నుండి కేంద్రంలో కీలకంగా, అదేవిధంగా పార్టీలో కీలకంగా వివరిస్తున్నారో ఆ నాయకులను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా కొంతమంది బీజేపీ నేతలు అయితే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాజా సింగ్ ఎవరి పేరు ఎత్తకపోవడంతో మిగతా బీజేపీలో కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అనేది బహిరంగంగా ఎవరు చర్చించకపోయినప్పటికీ కూడా ఒక బహిరంగ రహస్యంగా మాత్రం ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడి ఉంటారనేది మాత్రం బీజేపీ నేతల్లో అంతర్గతంగా అయితే చర్చ అయితే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా ఇంటర్నెల్లో, అదేవిధంగా జాతీయ నాయకత్వాన్ని కూడా ఆలోచించే విధంగా అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల రాహుల్ గాంధీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీలో మా నేతలు బీజేపీతో టచ్లో ఉంటారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఏ విధంగా చేయడం జరిగిందో ఇటు రాజా సింగ్ కూడా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కాంగ్రెస్ తో టచ్ లో ఉంటారంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలను కూడా
కంపేర్ చేస్తూ చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలే బీజేపీతో టచ్ లో ఉండడం వల్లనే అంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలను కంపేర్ చేస్తూ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండడానికి రాకపోవడానికి గత కొద్ది రోజులుగా రాకపోవడానికి ఇప్పుడు కూడా పదే పదే ఫెయిల్యూర్ అవడానికి కారణం రాజాసింగ్ అంటున్నటువంటి ఏదైతే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలతో టచ్ లో ఉండడమే కారణం అంటూ ఒక చర్చకైతే దారితీసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. మొత్తంగా రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పార్టీలో అంతర్గత చర్చకు అంతర్గత సమీక్షకు కూడా దారితీసే అవకాశం అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ అజయ్.